For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మీ అందరికి కూడా ఒక మహిమాన్వితమైన స్తోత్రం గురించి చెప్పబోతున్నాను. అది ఎంత అద్భుతమైన స్తోత్రం అని అంటే, ఆ స్తోత్రం పఠించాలన్నా కూడా యోగ్యత ఉండాలి. ఆ స్తోత్రం ఎప్పుడు మీ దగ్గరకు వస్తుందో అప్పటి నుంచి మీ జీవితంలో ఒక మార్పు అయితే సంభవించబోతుంది. అలాంటి అద్భుతమైన స్తోత్రము శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తాతగారైనటువంటి బాపనార్యులు గారు మనకి అందించారు. ఎవరి కోరికలైనా తీరాలి అని అంటే ఈ స్తోత్రాన్ని 11 రోజులు 11 సార్లు పఠించాలి. 11 రోజుల్లో గనక మీ కోరిక నెరవేరకపోతే 41 రోజులు, ఒక మండలం రోజులు అనేది మాత్రం తప్పకుండా ఈ స్తోత్రాన్ని పఠించాలి. అలాంటి మహిమాన్వితమైన స్తోత్రము శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ అవతారంలో దర్శనమిచ్చినప్పుడు వాళ్ళ తాతగారైనటువంటి బాపనార్యులు గారు పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము. ఈ స్తోత్రము సిద్ధమంగళ అనగానే మంగళకరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సిద్ధమంగళ స్తోత్రం గురించి మీ అందరికీ కూడా వివరించబోతున్నాను. ఈ స్తోత్రాన్ని నేను పాడిన విధంగా మీరందరూ పాడితే తప్పకుండా మీ కోరికలు సిద్ధిస్తాయి. సిద్ధపురుషుల దర్శన స్పర్శనాలు కూడా కలుగుతాయి. ఆఖరణ ఈ స్తోత్ర పారాయణ ఫలితం కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రం పాడి వినిపిస్తాను. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సవిత్ర కాటక శయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, దోచౌపాతి దేవ లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. ఈ స్తోత్రం పఠించడం వల్ల నాయనలారా, ఎవరైతే ఈ స్తోత్రం పఠిస్తారో వాళ్ళకి అనఘాష్టమి వ్రతం చేసిన ఫలితం లభించును. ఈ ఫలశ్రుతి చెప్తాను. పారాయణము సిద్ధమంగళ స్తోత్రం పారాయణం యొక్క ఫలశ్రుతి. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన ఎడల అనఘాష్టమి వ్రతము చేసి సహస్ర బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయిచు కాయకష్టంతో అర్జించిన ద్రవ్యాన్ని వినియోగించి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును. ఈ స్తోత్రం పఠించినంతనే కోరికలు నెరవేరును. ఈ స్తోత్రం పఠించినంతనే సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు పుణ్యక్షేత్రాల సందర్శనాలు కలుగును. మనస వాచ కర్మన ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి శ్రీపాద శ్రీవల్లభుల కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి అని స్వామి చెప్పారు. అలాగే ఎక్కడైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తామో సూక్ష్మవాయు మండలంలో సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగుదురు. అలాంటి అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పఠించి చూడండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మీకు ఏదైనా కోరిక ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా, సంకల్పం ఉన్నా కూడా 11 రోజులు 11 సార్లు ఒక దీక్షలాగా ఈ పారాయణాన్ని చేపట్టండి. సిద్ధమంగళ స్తోత్రం పారాయణని తప్పకుండా స్వామి మీ కోరికలు నెరవేరుస్తారు. ఇది
స్వామి స్వయంగా చెప్పిన మాట. అందులో దో చౌపాతి దేవలక్ష్మి సంఖ్యాబోధిత శ్రీచరణ అని చెప్పారు. అంటే దో అంటే 2, చౌ అంటే 4, సంఖ్యాబోధిత అంటే 9, 8 గురించి కూడా చెప్పారు. అలాంటి అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఈ పరమ పవిత్రమైన స్తోత్రాన్ని గురువారం రోజున మొదలుకు పెట్టుకోండి. గురువారం రోజున చక్కగా తలంటూ స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ శ్రీపాదుల ఫోటో కానీ పెట్టుకొని, లేదా మీ దగ్గర ఫోటో కనుక లేకపోతే గురుచరిత్ర పుస్తకాన్ని పెట్టుకొని చక్కగా దీపం వెలిగించుకొని స్వామికి ఇష్టమైన గోధుమ హల్వా నైవేద్యంగా లేదా పొంగలి నైవేద్యంగా పెట్టుకొని అలాగే పసుపు రంగు పుష్పాలతో పూజించండి. తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించండి. ధూపం వేయటం మర్చిపోకండి. ధూపం అంటే స్వామికి చాలా ఇష్టం. అలాంటి ధూపాన్ని వేయండి. చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని గుమ్మం దగ్గర కూడా చక్కగా ముగ్గు పెట్టుకొని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకొని ఆ తర్వాత కూర్చొని శ్రద్ధగా ఈ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా 11 రోజుల్లో మీకు జరిగిన మిరాకిల్స్ ఉంటే ఇదే ఎపిసోడ్ కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. మీ అనుభవాల గురించి నేను తెలుసుకోవటం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే.